హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ రోజు అయితే మధురైలో ఉన్న తిరుమల నాయక్ ప్యాలెస్ అయితే చూడబోతున్నాము. దీన్నే మధురై ప్యాలెస్ కూడా అంటారు. మనకి ఎదురుగుంట కనపడుతుంది ప్యాలెస్ గేట్ మాట. టికెట్ అయితే 20 రూపాయలు. లోపలికి వచ్చి చూసుకున్న తర్వాత మనకి ఇది ప్యాలెస్ అయితే పెద్ద పెద్ద స్తంభాలతో, ఒక 30 అడుగులు 40 అడుగులు పెద్ద పెద్ద స్తంభాలతో ఉంది. డిజైన్ అయితే మామూలుగా అయితే లేదు. ఎదురుగుంట చూసుకుంటే ఇదైతే బాహుబలి సినిమా సెట్టింగ్ అయితే మించే ఉంది. సెట్టింగ్ అయితే మదురైలో ముఖ్యంగా చూడాల్సిన ప్రదేశంలో ఈ తిరుమల నాయకర్ ప్యాలెస్ ఒకటి. దీన్ని నిర్మించిన 400 సంవత్సరాల పైన అవుతుందంట. 16వ శతాబ్దంలో అయితే నిర్మించారంట తిరుమల నాయకర్ తన రాజభవనం కోసం. ఇదైతే ఇటాలియన్ మరియు ద్రావిడ పద్ధతులు అయితే కలిపి నిర్మించారని చెప్తారు. మీనాక్షమ్మ ఆలయం దగ్గర నుంచి అయితే తిరుమల నాయకర్ ప్యాలెస్ అయితే కిలోమీటర్ ఉంటది. అట్టా వాళ్ళు అయితే ఒక 100 రూపాయలు అడుగుతారు. లేదనుకుంటే ఈజీగా నడుచుకుంటూ వచ్చేయచ్చు. పక్కనే పెద్ద డిస్టెన్స్ అయితే ఏం కాదు. మనం పైన చూసుకుంటే పెయింటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ డిజైన్ అన్న చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా గ్రాండ్ గా కనపడుతుంది ఇదైతే. బయట పిల్లర్స్ అయితే పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి. లోపల అయితే చిన్న చిన్న పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఆ డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మనం ముందే చెప్పుకున్నాం కదా ఇటాలియన్ పద్ధతిలో నిర్మించారని చెప్పి. ఇక్కడైతే రాజుగారు చైర్ లాగా ఒక సెటప్ అయితే చేశారు. దూరం నుంచి చూసి నేను బంగారం చైర్ అనుకున్నాను. ఇక్కడైతే దీనికి గోల్డ్ కలర్ పెయింటింగ్ అయితే వేశారు. ఇక్కడైతే చాలా సినిమా షూటింగ్ జరిగాయి. ఇంకొకటి ఏంటంటే ఇది ఒకప్పుడు మధురైకి రామనాథంకి ఒక హైకోర్టుగా కూడా పనిచేసేదంట ఈ తిరుమల నాయకర్ ప్యాలెస్. మనం ఇక్కడ చూసుకుంటే ఈ ప్యాలెస్ గురించి కొంచెం మ్యాటర్ అయితే ఉంది. 1636లో అయితే కట్టారంట. దీని గురించి ఇంకా మ్యాటర్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే తమిళంలో ఉంది. ఇందులో 1636 తప్ప ఇంకేమీ అర్థం కాలేదు నాకైతే. మనం ఇలా పక్కకు రాగానే ఇక్కడ ఒక మ్యాప్ అయితే ఉంది ప్యాలెస్ గురించి. ఇందులో టెంపుల్ అని, కోర్ట్ అని, స్పోర్ట్స్ యార్డ్ అని చాలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు. ఓన్లీ స్తంభాలు తప్ప ఇక్కడ ఏం కనిపించట్లేదు నాకైతే. 17వ శతాబ్దంలో ఈ తిరుమల నాయకర్ వాళ్ళ మనోడైతే తిరుచిరాపల్లిలో కొత్తగా ప్యాలెస్ అయితే నిర్మాణం చేశారంట. ఇక్కడ నుంచి ఆయన మొత్తం ఇక్కడ ఉన్న సామాన్లు అక్కడ షిఫ్ట్ చేసేసారంట. చాలా వరకు ధ్వంసం చేశారంటే ప్యాలెస్ ని. ఇప్పుడు చూస్తున్న ప్యాలెస్ అయితే మనకి ఒక 25% అంట. చాలా పెద్దగా ఉండేదంట. రాను రాని చుట్టుపక్కల జనం అయితే దీన్ని మొత్తం ఆక్యుపై చేసుకున్నారంట ఇక్కడ ప్లేస్ అంతా. మనకు కనపడుతుంది అయితే ఇది ఒక 25% అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. మనం ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద కుండలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే రాసి ఉంది తమిళంలో. ఏం అర్థం కాలేదు. దీన్ని మరి వాటర్ కోడేవారో వంట వండడానికి కోడేవారో తెలియదు. 400 సంవత్సరాల క్రితం కుండలు అయితే. ఇలా చాలా కుండలు అయితే ఉన్నాయి. ఈ ప్యాలెస్ అయితే తమిళనాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితే మెయింటెనెన్స్ చేస్తుందంట. ఒకప్పుడు రాజుగారు ఉండే కాలంలో ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వారు, బ్రిటిష్ వారు అయితే ట్రేడింగ్ కోసం వాడేవారంట ఎక్కువ ఈ ప్యాలెస్ ని. ఈ ప్లేస్ వీడియోలో అలా కనబడుతుంది అయితే నాకు తెలియదు. రియల్ గా అయితే చూడవలసిన ప్లేస్. మధురై వచ్చిన ప్రతి ఒక్కరు అయితే తప్పకుండా చూడవలసిన ప్లేస్ అని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను ఈ ప్లేస్ ని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ లైట్ షో జరుగుతుందంట. ఇంగ్లీష్ షో అయితే 6:45 నుంచి 7:55 వరకు ఉంటదంట. తమిళ షో అయితే 8 గంటల నుంచి 8:50 వరకు ఉంటది. పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు టికెట్, పిల్లలకి స్టూడెంట్స్ కి అయితే 30 రూపాయలు టికెట్ అని చెప్తున్నారు. ఇప్పటికప్పుడు అయితే ఈ ప్యాలెస్ కి మెయింటైన్ వర్క్స్ అయితే అలా జరుగుతూనే ఉంటాయంట. అందుకే ఇంత అందంగా ఉంది ఇప్పటికి కూడా. ఇక్కడ జనం అయితే గట్టిగానే ఉన్నారు. దీన్ని ప్యాలెస్ చూడడానికి అయితే జనం అయితే బాగానే వచ్చారు. లోపలే ఒక 200-300 మంది జనం అయితే ఉన్నారు. ప్యాలెస్ అయితే 1872 వరకు అయితే అసలు పట్టించుకోలేదంట. 1872 సంవత్సరం అప్పుడు మద్రాస్ గవర్నర్ అయితే దీన్ని రెనోవేషన్ వర్క్ చేయడానికి అయితే ఫండ్స్ అయితే రిలీజ్ చేశారని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం.